శకున ఫలం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేలుకి చక్రాలు ఉంటే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేలుకి చక్రాలు ఉన్న జాతకులకు సహనము శూన్యము, తొందరపాటు అధికంగా ఉంటుంది, ఉద్రేకము అధికమే, కోపము తీవ్రంగా ఉంటుంది, ఆగ్రహము కలిగినప్పుడు హద్దులు మీరుతారు కూడా. కుజగ్రహ ప్రభావము వలన పట్టుదల అధికంగా ఉంటుంది. మనోకారకుడు బాగుండుట వలన తెలివిగలవారుగా ఉంటారు. వీరిలో అహంకారము అధికంగా ఉంటుంది. ఎదుటివారి గొప్పతనము ఎన్నడూ ఒప్పుకోరు. బాల్యములో అధిక గారాభము వలన వీరి భవిష్యత్తు లోపభూయిష్టంగా ఉంటుంది. కర్మ ఫలమును తప్పించుకొనుట ఎవరికి సాధ్యం కాదు కదా. పొగడ్తలు వీరికి నచ్చవు. వీరు తమ భవిష్యత్తు గురించి అసాధ్యమైన ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటారు. వీరు తల్లిదండ్రులతో సరి అయిన సంబంధాలు నెరవేర్చలేరు. దత్తపుత్రులుగాను లేదా దత్తపుత్రికలుగా ఉన్న తమ తల్లిదండ్రులతో వ్యవహార శైలి బాగా ఉండదు. ఓపిక తక్కువైన కష్టజీవులు మరియు స్వయం కృషి పరులుగా ఉంటారు. స్త్రీ గ్రహముల ప్రభావము వలన అందరూ స్త్రీ సంతానము, పురుష గ్రహముల ప్రభావం వలన అందరూ పురుష సంతానము వీరికి కలుగుతారు. బుధ బలము వలన స్వతంత్ర వృత్తి వ్యాపారాలు చేయుదురు. మధ్య వయసులో ప్రాణగండము కలుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడము ఎంతైనా అవసరం. గురుబలము ఉండుట వలన సాహిత్యంలో ప్రత్యేక కృషి చేసి పండితులు అవుతారు. ఎవరితోనూ స్నేహముగా ఉండలేరు. ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేలుకు చక్రాలు ఉంటే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో, మంచి ముద్రలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ యోగి శ్రీనివాస్. నమస్తే.